తెలంగాణలో యూఏఈకి చెందిన కంపెనీలు 2125 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. తారనీస్ క్యాపిటల్, షైవా గ్రూప్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు జరిగాయి. దాదాపు 5000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఖర్గేలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన సభల తేదీలపై చర్చ జరిగింది. బహిరంగ సభలకు రావాలని రాహుల్, ఖర్గేల్ను ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర బట్రాస్ డ్యాం పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల రామనాయుడు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. డ్యాం వద్ద జరుగుతున్న పనులను మంత్రికి వివరించారు సాగునీటి శాఖ అధికారులు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు షర్మిల. సజ్జల మహిళలను అవమానించేలా మాట్లాడారన్నారు. మహిళలను అవమానించడం వైసీపీకి కొత్తేమీ కాదని, గతంలో తనను అవమానించారని చెప్పారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన కేసులో పైలట్ అనిల్ కుమార్ ను 3 గంటల పాటు ప్రశ్నించారు. దాదాపు 100 ప్రశ్నలు అడిగినట్లు సీఐ శ్రీధర్ చెప్పారు. ఈ కేసులో మరికొందరిని విచారించాల్సిందన్నారు రామగిరి సీఐ. అన్నమయ్య జిల్లా రామసముద్రం పిఎస్ ను ముట్టడించారు ఎగువబోయినపల్లి గ్రామస్తులు. సై రవికుమార్ పై దాడికి ప్రయత్నించారు. ఓ ప్రేమ జంట వ్యవహారంలో మరో గ్రామానికి సహకరించారంటూ వారు ఆందోళనకు దిగారు. కసబ్తో వ్యవహరించినట్లుగా కాకాణితో వ్యవహరిస్తున్నారని అంబటి మండిపడ్డారు. కాకాణిపై సోమిరెడ్డి రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు. బెయిల్ రాకూడదని జర్నలిస్ట్ కొమ్మినేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. ఢిల్లీలో కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన మాజీ సీఎం అతిషిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ బుల్డోజర్ రాజ్యాన్ని ఢిల్లీకి కూడా తీసుకొచ్చిందని ఆమె విమర్శించారు. పేదలకు మద్దతుగా నిలబడినందుకు అరెస్ట్ చేశారన్నారు.